హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజైతే ఇంకో ఆర్డర్ అయితే కంప్లీట్ అయిందండి. ఒకసారైతే నేను ఈ ఆర్డర్‌లో ఏమేమి చేశానో మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారైతే చూడండి. ఫస్ట్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఇవైతే మనం ఎక్కువగా సెట్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదండీ! ఇందులో ఈవిడ మనకి సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సైడ్ బ్యాంగిల్స్ నాకు కావాలి అని చెప్పేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో చేయమని చెప్పారండి. వాళ్ళ పాపకని జెప్పారనమాట. ఇవైతే మనం 2 బ్యాంగిల్స్ అయితే చేశామండి. సైడ్ బ్యాంగిల్స్. అలాగే ఇవి కూడానండి. ఇవైతే మనం సెట్ సెట్ బ్యాంగిల్స్‌లో చేసాం కదండీ! అన్నీ కూడా సెట్ బ్యాంగిల్స్‌లో ఆవిడ సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్‌లోనే కావాలి అని చెప్పారు. చాలా వచ్చాయండి బ్యాంగిల్స్ అయితే. చూస్తే మీకే తెలుస్తుంది. ఫినిషింగ్ గాని, షైనింగ్ గాని బ్యాంగిల్స్ అయితే. చాలా అంటే చాలా బాగున్నాయండి. స్టోన్ కూడా చాలా ఎంత బ్రైట్‌గా కనిపిస్తుంది చూడండి. షైనింగ్ కూడా చూడండి స్టోన్స్ అయితే. చాలా బాగున్నాయండి. మనకి అంటే ఇందులో కొంచెం కొత్తగా ట్రై చేశామండి మనం లోటస్‌లో. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అందరికీ తెలిసినవే కదండీ! ఈ బ్యాంగిల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అన్నీ కూడా 2 బ్యాంగిల్స్ చేయించుకున్నారు. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు కండి మన దగ్గర రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. వా మేడం ఏమో మన దగ్గర రెడ్ అండ్ గ్రీన్ కలర్ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ప్రెజెంట్ శ్రావణ మాసం నడుస్తుంది కదండీ! ఇంకా చాలామంది గ్లాస్ బ్యాంగిల్స్ కూడా యూజ్ చేస్తుంటారు కదండీ! అందుకోసం ఆవిడైతే మన దగ్గర తీసుకున్నారండి. ఒకసారి అయితే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా చూడండి చూపించేస్తున్నాను. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ అయితే. ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఇంకా చాలా అన్ని సైజెస్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి మన దగ్గర. ఒకసారి అయితే చూడండి షైనింగ్ మీకు తెలుస్తుంది. గ్లాస్ బ్యాంగిల్స్ అయితే మన దగ్గర జస్ట్ 90 రూపీసేనండి డజన్ బ్యాంగిల్స్. ఎవరైనా కావాలంటే చెప్పండి. మన దగ్గర ఆల్ సైజెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. ఒకసారి అయితే చూడండి. మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారండి వాళ్ళైతే. డజన్ బ్యాంగిల్స్ వస్తాయండి 2 కూడా డజనేసి. నెక్స్ట్ ఏమో సారీ పిన్స్ అండి. ఒకసారి సారీ పిన్స్ చూడండి. ఇది 3D మోడల్ వస్తుందండి. కొంచెం మనం ఎప్పుడు చేసే విధంగా కాకుండా చిన్న మోడిఫికేషన్ చేశానండి. ఒకసారి అయితే చూడండి. చాలా బాగుందండి. వాళ్ళు మనకి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో చేయమని చెప్పారండి మనకి. అందుకే ఈ విధంగా చేశాను. ఇంకో సారీ పిన్ నార్మల్ సారీ పిన్ అండి. ఒకసారి అయితే చూడండి. గోల్డ్ అండి. గోల్డ్‌లో చేశాను. నెక్స్ట్ 2 సెంటర్ క్లిప్స్ కూడా తీసుకున్నారండి. డిజైన్స్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారండి మనకి. డిజైన్స్ అన్నీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అవే చేశానండి నేనైతే. నేను ఇందులో మీకు ప్యాకింగ్ కూడా చూపిస్తున్నానండి. ఎందుకు అంటే మెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ ఏ విధంగా ప్యాక్ చేసుకోవాలి, ఏ విధంగా సేఫ్‌గా రీచ్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది మీకు ఒకసారి చూపిస్తానండి. నార్మల్‌గా అయితే ఎప్పుడు ప్యాకింగ్ మీ అందరికీ తెలుసు కదండీ! నేను ఎలా చేస్తానో మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. ఈసారి గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈసారి ప్యాకింగ్ కూడా చూపిస్తానండి. నేను చూపించినట్టుగా బబుల్ షీట్ అయితే ప్రతిదానికి ఈ విధంగా చుట్టుకొని ఇలాంటి కార్డ్‌బోర్డ్ బాక్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత నేనిక్కడ లోపల బబుల్ షీట్ అయితే వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత నేను గ్లాస్ బ్యాంగిల్స్‌కి అయితే బబుల్ షీట్ ఏమీ వ్రాప్ చేసుకోలేదండి. ఎందుకంటే ఇలాంటి బాక్సెస్ అయితే నేను తీసుకుంటున్నాను. మనకి షాప్స్‌లో వస్తాయి మీకు ఐడియా ఉంటుంది కదండీ! ఇలాంటి బాక్సెస్‌లో అయితే నేను పెట్టేస్తున్నానండి గ్లాస్ బ్యాంగిల్స్ అయితే. పెట్టేసి ఈ విధంగా పెట్టుకుంటున్నాను లోపలికి. మనం ఏంటంటే ఈ బాక్స్‌లో పెట్టడం వల్ల మాక్సిమం మనకి సేఫ్‌గా రీచ్ అవుతాయండి. ఎందుకంటే ఈ బాక్స్ పగిలి లోపలికి వెళ్ళదండి. మనకి ఎందుకంటే కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంటుంది. లోపల మనకి బబుల్ షీట్ అన్నీ ఉంటుంది కాబట్టి మాక్సిమం చాలా సేఫ్‌గా రీచ్ అవుతాయండి. ఒకసారి అయితే చూడండి. నేను ఈ గ్లాస్ బ్యాంగిల్స్‌కి అయితే ఈ విధంగా బాక్సెస్ అయితే ప్రొవైడ్ చేసేసానండి. మిగతా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే ఈ విధంగా బబుల్ షీట్ అయితే ర్యాప్ చేసేసి సైడ్‌కి ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. మనం బాక్స్‌లో మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. ఒకసారి అయితే చూసుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకున్నాను నేను. చూడండి అలాగే నేను ప్రతి దానికి బబుల్ వ్రాప్ చేస్తానండి. ఎందుకంటే చిన్న వస్తువే కదా అని విడిచిపెట్టకూడదు. ప్రతిదానికి కస్టమర్‌కి చాలా సేఫ్‌గా వెళ్ళేలా మనమైతే చూడాలి. మనం ఎంతో కష్టపడి చేస్తాం కదండీ! ఎంత కష్టపడి చేసిన తర్వాత మనం వ్రాపింగ్ చేసిన దగ్గర ఏమైనా మిస్టేక్ చేస్తే మళ్ళీ అవి ఏమైనా డ్యామేజ్ అయితే మనకే ప్రాబ్లమ్ కదండీ! అందుకోసమనే చెప్తున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన బాక్స్ కూడా ఏమి కాకుండా ఉండడానికి లోపల నేను ఇలాగ చిన్న అట్లాంటిది పెట్టానండి. ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్యాకింగ్ చేసేసుకోండి.
అంతేనండి. ఇంకా ఈ ఆర్డర్ అంతా ఈ ఆర్డర్‌లో డిజైన్స్ మీకు ఏ విధంగా అనిపించాయో నాకైతే కామెంట్ చేయండి. ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.